హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. పచ్చడి కోసం కావలసిన ఐటమ్స్ కొత్తిమీర, టమాటోస్, ఎండుమిర్చి, వెల్లుల్లి పోపులు తీసుకోవాలి. పెట్టుకొని మీకు తగినంత నూనె వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. కూడా వేసుకోండి. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయినప్పుడు చేసి కొత్తిమీర వేసుకోండి. కొంతమందికి కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎక్కువగా నచ్చదు. అలాంటప్పుడు టమాటోస్ ఎక్కువగా వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కొంచెం తగ్గుతుందండి. ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా కొత్తిమీర పచ్చడి చేసుకున్నప్పుడు. ఇష్టం లేని వాళ్ళకి కూడా చాలా బాగా తినేలా ఉంటుంది కొత్తిమీర పచ్చడి. కొత్తిమీర పచ్చడిలోకి స్పైసీ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటోస్ వేసేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. కొంతసేపు మగ్గనివ్వండి. ఈ టైంలో మీకు తగినంత చింతపండు వేసుకోండి. పోయినప్పుడు చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. జ్యూస్లో అవి ఎలాగా తాగలేము. అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు అయినా కొత్తిమీరతో చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకోవడం కోసం ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన పోపులు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న పచ్చడి వేసేసుకోవాలి. పచ్చడి మొత్తం వేసుకోండి. టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడి రైస్లోకి, చపాతీలోకి, దోశకి చాలా బాగుంటుందండి పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. వాటర్ తగలకుండా ఉంటే చాలా రోజులు నిలవ ఉంటుంది. కొత్తిమీర పచ్చడి రెడీ. దొండకాయ ఫ్రై, కొత్తిమీర పచ్చడి శ్రీలపాలెం చూడండి. ఒక 20 రోజుల వరకు ఉంటుందండి. చూడండి కొత్తిమీర పచ్చడి కలుపుకుంటున్నాను. చూడండి వేడి వేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి కలుపుకుంటుంటే స్పైసీగా చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి.